గోవింద గోవింద. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మనం ఈసారి జన్మాష్టమిని సోమవారం 26వ తేదీన జరుపుకుంటున్నాం. జన్మాష్టమి మామూలుగా 2 రోజులు జరుపుకునే పండుగ. ఒకరోజు స్వామివారి పుట్టినరోజుగా, ఇంకొక రోజు స్వామివారి ఉత్సవం అంటే సెలబ్రేషన్ అనమాట. స్వామివారు జన్మించినందుకు అందరూ సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఉత్సవం అంటారు. ఇది నార్త్ సైడ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, మనం కొంచెం తక్కువని చెప్పాలి. దీనినే జన్మాష్టమి అని, గోకులాష్టమి అని, కాళికాష్టమి అని పిలుస్తారు. స్వామివారు రోహిణి నక్షత్రంలో శ్రావణ బహుళ అష్టమి రాత్రి జన్మించారు. స్వామివారి జన్మం రాత్రివేళ జరిగింది కాబట్టి అందరూ రాత్రివేళ స్వామివారిని ఉయ్యాలలో వేసి కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఆ రోజున స్వామివారికి ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు వండి స్వామివారికి సమర్పిస్తారు. ఆయనకి ఇష్టమైన నైవేద్యాలలో పాలు, పెరుగు, వెన్న, పాలమీగడ లాంటివి సమర్పించి స్వామివారి వ్రతాచరణ చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా స్వామివారిని కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని మన పండితులు చెబుతారు. ఎవరికైనా సంతానం కలగట్లేదు, సంతానం కలగడంలో ఇబ్బంది ఉంది అనుకునే వాళ్ళు ఈ జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఎవరికైనా వివాహం జరగట్లేదు, వివాహం సంబంధించి ఏమైనా దోషాలు ఉంటే రుక్మిణీ కళ్యాణ పారాయణం చేయడం ద్వారా అలాంటి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి మంచి వరుడితో, మంచి వధువుతో కళ్యాణం అనేది జరుగుతుంది. ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదం మనందరిపై ఉండాలని కోరుకుంటూ కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ.